యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించిన క్యారెక్టర్ అశ్వత్థామ. అయితే ఆ సినిమాలో బాడీ మొత్తం టాప్ టు బాటమ్ కవర్ చేసుకుంటూ కనిపిస్తారు. ఆదిపురుష్ మూవీలో కొన్ని సన్నివేశాలు ఎలా కల్పితం చేశారో అలాగే కల్కి సినిమాలోని అశ్వత్థామ క్యారెక్టర్కు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కారణం అశ్వత్థామకు శ్రీకృష్ణుడు పెట్టిన శాపం 3000 సంవత్సరాల పాటు కురూపిగా ఉండాలని, అంటే చీము నెత్తురు కారుతూ దుర్గంధభరితమైన వాసనతో ఉండాలని. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 5000 సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయాయి. అలాంటిది ఇప్పటికీ ఆయన చీము నెత్తురు కారుతూ ఉంటే వాటిని దాచుకోవడానికి పైనుండి కింద వరకు పూర్తిగా వస్త్రాలు కప్పుకుని ఉండేలా కల్కి మూవీ ట్రైలర్లో చూపించారు. శ్రీకృష్ణుడు పూర్తిగా పెట్టిన శాపం చూసినట్లయితే 3000 ఏళ్ల పాటు ఈ భూమి మీద నువ్వు జనిస్తావు, నీకు ఎవరితో మాట్లాడే వీలు కాదు, నిర్జనమైన అరణ్యంలో తిరుగుతూ ఉంటావు, జనం మధ్యలోకి రాలేవు, నీ ఒళ్ళంతా దుర్గంధంతో వ్యాధులతో రక్తం కారిపోతూ ఉంటుంది అని. ఇవన్నీ పట్టించుకోకుండా పురాణాలని కూడా కల్పిత కథలతో అల్లేసి కొత్త కథలు పుట్టిస్తే ఈ జనరేషన్ వాళ్ళు ఆదరించవచ్చు, అభిమానించవచ్చు. కానీ నిజాలనేవి భవిష్యత్ తరాలకు అర్థం కాకుండా పోతాయి. కన్ఫ్యూజన్లో పడిపోతారు. చరిత్రను భ్రష్టు పట్టించడం, వక్రీకరించడం అంటే బహుశా ఇదేనేమో. యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని చిత్రాలను తీయడం వేరు. ఆదిపురుష్ మూవీలో కూడా చాలా సన్నివేశాలు మార్చేశారు. యానిమేషన్ చిత్రాలతో న్యాచురాలిటీని మిస్ చేసి దాంతోపాటు స్టోరీనే మధ్యలో పక్కదోవ పట్టించారు. మనం చిన్నప్పటి నుంచి చదివిన కథలు ఊహించుకోవడం ఒకలా ఉంటే మన కళ్ళ ముందు వచ్చేసరికి మరొకలా కనిపిస్తుంటే అసలు యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు. ఏదో అంటనట్టు ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అశ్వత్థామకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఆయనకు ఆ పేరు పెట్టడానికి కారణం అందరూ పుట్టగానే ఏడిస్తే ఆయన మాత్రం గుర్రంలా సకిలించారట, అందుకే ఆ పేరు పెట్టారు. ఆయన శివుని వరప్రభావంతో పుడతారు, అందుకే అశ్వత్థామకు పుట్టుకతోనే నుదుటిపైన ఒక మణి ఉంటుంది. దానివల్ల ఎటువంటి వ్యాధులు ఆయన దరి చేరవు. సప్త చిరంజీవుల్లో ఆయన ఒకడైన శాపం కారణంగా బ్రతికినంత కాలంలో 3000 సంవత్సరాలు మాత్రం కురూపిగా ఉండిపోతాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే చాలామంది హిమాలయాల్లో ఉన్నారని, అడవుల్లో తిరుగుతున్నారని చెబుతుంటారు. ఇంతకీ కల్కి మూవీలో కల్కికి అశ్వత్థామకు ఏంటి లింకు అని చూస్తే కలియుగాంతంలో కీలకమైన పాత్ర పోషించేది కల్కి. ఆ కల్కికి సహాయం చేయడానికి అశ్వత్థామ వస్తాడని చెబుతుంటారు. ఈ కల్కి సినిమా గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు చేజర్లకు దగ్గరలో పెరుమాళ్లపాడు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఇసుక తవ్వకాల్లో బయటపడిన అతి పురాతన శివాలయం అదే నాగేశ్వరాలయం. దాన్ని అప్పట్లో పరశురాముడు ప్రతిష్ఠించారట. ఆయన కూడా చిరంజీవుల్లో ఒకరు. అయితే అక్కడ దీని షూటింగ్ కొంత భాగం తీశారు. ఇకపోతే అశ్వత్థామకు సంబంధించిన ప్రదేశం నరసింహకొండ. నెల్లూరు జిల్లాలోని నరసింహకొండలో ఉండే కొన్ని గుహల్లో అశ్వత్థామ తిరుగుతుంటాడని ఇప్పటికి కూడా చెబుతుంటారు. కానీ దీనికి సంబంధించిన షూటింగ్ ఎపిసోడ్స్ ఏమీ అక్కడైతే షూట్ చేయలేదు. అశ్వత్థామ అనే పేరు వినగానే గుర్తుకొచ్చే డైలాగ్ అశ్వత్థామ హతః కుంజరః. అంటే దీని అర్థం ఇప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. కౌరవులు పాండవుల్ని మోసం చేశారని తెలుసు, కానీ పాండవులు కూడా కౌరవుల్ని కొన్ని సందర్భంలో మోసం చేయాల్సి వచ్చింది. ద్రోణుడి కొడుకు అశ్వత్థామ శివుడి అంశతో జన్మించిన బిడ్డ. కానీ చిన్నప్పటి నుంచి అర్జునుడి మీద అసహ్యంతో దుర్యోధనుడికి దగ్గరవుతాడు అశ్వత్థామ. ద్రోణుడికి ప్రియ శిష్యుడు అర్జునుడు అయితే ద్రోణుడికి బిడ్డ విషయంలో కూడా చాలా మమకారం ఉండేది. అందుకే పాండవులందరూ పక్కకు వెళ్ళినప్పుడు రహస్యంగా అశ్వత్థామకు కొన్ని విద్యలు నేర్పేవాడు. పాండవులు మిగతావారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మాకు నేర్పని కొన్ని విద్యలు అశ్వత్థామకు ఎలా వచ్చాయి అనే ఆసక్తితో అది పనిగా ద్రోణుడు దగ్గరకు అర్జునుడు వెళ్ళి, గురువుగారు మాకు నేర్పండి సార్ అని అడిగేవాడట. ద్రోణుడు కూడా ఉప్పొంగిపోయి నేర్పేవాడట. చివరికి మహాభారత కురుక్షేత్రంలో 16-17 రోజులు జరిగినటువంటి యుద్ధంలో ఎన్నోసార్లు అర్జునుడిపై అశ్వత్థామ ఎక్కువసార్లు ఓడిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక అర్జునుడి మీద కోపంతో దుర్యోధనుడికి దగ్గరయ్యి భీముడికి దుర్యోధనుడికి జరిగిన ఒక యుద్ధంలో దుర్యోధనుడికి 2 తొడలు విరిగిపోతాయి. దానికి కూడా కారణం ఒక మోసం. నిజానికి ఆ యుద్ధంలో దుర్యోధనుడే గెలవాలి, ఎందుకంటే అతనికి ఉన్న వరప్రభావం. బొడ్డు పైభాగాన దుర్యోధనుడిని ఏం చేయాలన్నా కుదరదు.
ఏమీ కూడా కాదు. ఆ యుద్ధంలో బొడ్డు కింద దెబ్బ తీయకూడదు. కానీ కృష్ణుడు చేసిన సైగల వల్ల తొడల్ని దెబ్బ కొట్టి ఆ యుద్ధంలో భీముడు గెలుస్తాడు. ప్రాణం పోయే దశలో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ వచ్చి, దుర్యోధన, నేను ఒక్కడినే పాండవుల్ని పోయి చంపి వస్తాను, అప్పటి వరకు నువ్వు బతికే ఉండు అని చెప్పడంతో దుర్యోధనుడు సంతోషిస్తాడు. కానీ నిజానికి అశ్వత్థామ ఒక్కడి వల్లే ఆ పని కాదు. ఓ రోజు అశ్వత్థామ రాత్రి సమయంలో ఆలోచిస్తూ ఉండగా గుడ్లగూబ కాకులపై పోరాటం చేస్తూ ఉంటుంది. ఒక ఉపాయాన్ని ఆలోచించిన అశ్వత్థామ ఆ రోజు రాత్రి సమయంలో పాండవుల్ని ఎలాగైనా మట్టు పెట్టాలని చూస్తాడు. కృపాచార్యుడు కృతవర్మను తీసుకొని పాండవ సైన్యాన్ని, పాండవుల పిల్లలందరినీ చంపేస్తాడు. ఆ సమయంలో నిజానికి పాండవులు, శ్రీకృష్ణుడు బయట ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఏం కాదు. అయితే పాండవుల వంశాన్ని అంతమొందించిన విషయం దుర్యోధనుడికి చెప్పగానే సంతోషంతో దుర్యోధనుడు ఆ సమయంలో ప్రాణాలు విడిచి వెళ్ళిపోతాడు. ఇలా తప్పుడు మార్గంలో అశ్వత్థామ ఏమీ చేయలేక దారి వెతుక్కోవడానికి గల కారణం ఒకప్పుడు పాండవులు చేసిన మోసం. అదేంటంటే అశ్వత్థామ హతః కుంజరః అని ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలో అర్థమవుతుంది. అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణుడిని చంపడం అంత సులభం కాదు. పాండవులు ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాక ఒక ఉపాయం ఆలోచించి భీముడు అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపి ద్రోణుడి వైపు చూసి అశ్వత్థామ చనిపోయాడని గట్టిగా అరుస్తాడు. నా కొడుకు చనిపోవడమా, అది కూడా భీముడి చేతిలోనా అనుకుంటూ తన కొడుకుని వెతుక్కుంటూ చుట్టూ చూస్తాడు. కానీ ఎక్కడా కనిపించడు. దాంతో దిగులు చెందిన ద్రోణుడు తన రథాన్ని ధర్మరాజు వైపుకు పంపించి తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ధర్మరాజును నిజం చెప్పమని కోరతాడు. దానికి ధర్మరాజు, అశ్వత్థామ చనిపోయాడు, కాకపోతే నీ కొడుకు కాదు, అది ఒక ఏనుగు అని చెబుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ధర్మరాజు అబద్ధాలు చెప్పడు. కానీ ద్రోణుడిని మోసం చెయ్యాలి అనే ఒక ఉపాయంతో అశ్వత్థామ చనిపోయాడు అనేది గట్టిగా చెప్పి, కాకపోతే నీ కొడుకు కాదు, అది ఒక ఏనుగు అనే మాట చాలా చిన్నగా చెబుతాడు. మొదటి మాట చాలా గట్టిగా వినిపించడంతో రెండో మాటనే పెద్దగా ఆలకించడు ద్రోణుడు. అంటే అశ్వత్థామ హతః అనేది పెద్దగా చెప్పి కుంజరః అనేది చాలా చిన్నగా చెబుతాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయుధాలన్నీ వదిలేసి ద్రోణుడు బిడ్డ మీద ప్రేమ ఎక్కువ కాబట్టి కుప్పకూలిపోతాడు. అదే అదనుగా చూసుకొని పాండవులు బంధించే లోపు దృష్టద్యుమ్నుడు తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా ద్రోణుడి తలను నరికేస్తాడు. అప్పుడు కౌరవులంతా ఇది అధర్మ యుద్ధం అని అరవడంతో, మీరు ఆ రోజు అభిమన్యుడిని చంపడం అధర్మమైతే ఇది కూడా అధర్మమే, అది ధర్మమైతే ఇది కూడా ధర్మమే అని సమాధానమిస్తాడు. వాళ్ళు ఏం చెయ్యలేక వెనుతిరిగి వెళ్ళిపోతారు. కానీ అప్పుడే అశ్వత్థామ అక్కడికి వచ్చి తన తండ్రిని అన్యాయంగా చంపినందుకు నారాయణాస్త్రాన్ని సంధిస్తాడు. ఆ నారాయణాస్త్రం పవర్ ఏంటంటే యుద్ధం చేస్తున్న వారందరినీ చంపేస్తుంది. దాంతో పాండవ సైన్యంలో చాలామంది చనిపోవడంతో కృష్ణుడు వెంటనే పాండవులందరినీ ఆయుధాలను విడిచిపెట్టేయమని చెబుతాడు. ఆ అస్త్రం కేవలం యుద్ధం ఎవరైతే చేస్తారో వారిని మాత్రమే అంతమొందిస్తుంది కాబట్టి, ఆయుధం కింద పెట్టడంతో యుద్ధం ఆపేయడంతో సమానం కాబట్టి అస్త్రం వారిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతుంది. అయినా కూడా అశ్వత్థామకు కోపం తగ్గక అలా తాను కూడా మోసం చేయాల్సి వస్తుంది. దుర్యోధనుడికి ఇచ్చిన మాటకి ఎలాగైనా పాండవుల్ని అంతం అందించాలని బ్రహ్మాస్త్రాన్ని కూడా సంధిస్తాడు. దానికి విరుగుడుగా అర్జునుడు బ్రహ్మశీర్ష అస్త్రాన్ని సంధిస్తాడు. వెంటనే వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఈ రెండు అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పడంతో అర్జునుడు వెంటనే తన అస్త్రాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటాడు. అర్జునుడికి అస్త్రాలని వెనక్కి తిరిగి తీసుకోవడం కూడా వచ్చు, కానీ అశ్వత్థామకు రాదు. ఆ విషయాన్ని వ్యాస మహర్షికి చెప్పగా ఆ అస్త్రాన్ని వేరే జీవిపై దారి మళ్లించమని చెప్పడంతో దానికి అశ్వత్థామ బాగా ఆలోచించి పాండవ వంశాన్ని నిర్వంశం చెయ్యాలి అనే ఆలోచనతో అభిమన్యుడు భార్య ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్తుపై ప్రయోగిస్తాడు. వెంటనే ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు చనిపోతాడు. దానికి శ్రీకృష్ణుడికి కోపం వచ్చి తన మాయతో పరీక్షిత్తుని బతికించి, అభిమన్యుడు చనిపోయినప్పుడు కూడా ఎంతో కోపం ఉన్నప్పటికీ అణుచుకున్న శ్రీకృష్ణుడు ఇంకా భూమిపైకి కూడా రాని ఒక శిశువు పైన నీ అస్త్రాన్ని సంధిస్తావా అంటూ అశ్వత్థామపై కోపంతో శాపం పెడతాడు. అదండి అశ్వత్థామ కథ.
కేవలం అర్జునుడి పైన ఉన్న కోపంతో తన జీవితం అలా మారిపోతుంది. ఎనీవే, మొత్తానికి కల్కి సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఫైనల్లీ ఒక మాట, సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చదివిన దానికి విన్న దానికంటే చూసిందే ఎక్కువ గుర్తుంటుంది. దాంతోపాటు మనం చనిపోయినా కూడా ఈ ప్రపంచంలో మిగిలి ఉండేది ఆ సినిమా మాత్రమే. అలాంటిది మన తర్వాత తరాలకు ఆదర్శంగా ఉండాలే తప్ప చరిత్రను మార్చేసే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం. ఇంతకీ మీరేమంటారు? ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం.